అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఆశించిన ఫలితాల్లో చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో ఆశించిన వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం విషయంలో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొత్త అవకాశం అనేది మీకు ఏర్పడడం. అంతేకాకుండా మీరు ఎదురు చూసిన విషయాల్లో గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద ఆర్థికంగా మీరు కొన్ని పెట్టుకున్న ఎఫర్ట్స్ కానీ ఆలోచనలు కానీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు లాంటి దానికి సమయంగా కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ధనానికి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా ఇప్పటిదాకా స్ట్రక్ అయిపోతూ వచ్చిన విషయాల గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒక వార్త మీకు కొంతవరకు ఊరట కలిగించే అవకాశం లాంటిది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో అధిక ఒత్తిడి అనేది ఉంటుంది, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం, అంటే వృత్తిపరంగా చేసే ప్రయాణాల వల్ల కావచ్చు, వృత్తిపరంగా ఎక్కడన్నా మీరు ఎవరికన్నా ధనాన్ని అవసరమైతే సర్దడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క కొలీగ్స్, సంఘంలో మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని అడ్జస్ట్ చేయవలసిన పరిస్థితులు లాంటివి వచ్చే పరిస్థితులకి లాంటి వాటికి అవకాశం అనేది ఉంది. తద్వారా ధనం కొంత మీరు డొనేట్ చేయవలసిన పరిస్థితులు లాంటివి రావడం అనేది, అలాగే సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో పాత రుణాలు ఏదైనా ఉంటే వాటిని పూర్తి చేసేస్తారంటే, ఇంతకుముందు ఇప్పటిదాకా మీరు ఏదైనా లోన్లో ఉన్నట్లయితే, అది గృహానికి సంబంధించో వాహనానికి సంబంధించో ఏదైనా లోన్లు ఇప్పటిదాకా కడుతున్నట్లయితే అది కంప్లీట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఒకటి. అంతేకాకుండా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలు ప్రశాంతతనిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కావచ్చు, ఆల్రెడీ మీరు ఏదైనా రుణాలు ఉంటే వాటిని చెల్లించేయడం, లేకపోతే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు లాంటివి మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబంలోని స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసి అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీ భాతృవర్గంతో ఎట్టి పరిస్థితుల్లో మాట పట్టింపులు, విభేదాలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు.